నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సాఫీగా ప్రయాణం చేస్తున్న వేళ ఒక చిన్న అబద్ధం పెను విషాదానికి దారితీసింది. నిశ్శబ్దంగా సాగిపోతున్న రైలు ప్రయాణం ఒక్కసారిగా మరణ మృదంగంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. ఒక చిన్న అపోహ, కనీసం నిజానిజాలు తెలియని ఒక పుకారు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం 4 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. మధ్యప్రదేశ్ మురైనా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖజురహో ఉదయ్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ఆదివారం మధ్యాహ్నం ప్రయాణికులు సాధారణంగానే ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా ఒక ప్రయాణికుడి ఫోన్ పేలిందని, రైలుకు మంటలు అంటుకున్నాయని ఎవరో ఒక మాట అనేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అది నమ్మిన ప్రయాణికులు మంటలు అంటుకున్నాయని నమ్మేశారు. రైలు తగలబడిపోతుందేమో అన్న భయం ఒక్కసారిగా ఆవహించింది. వెంటనే ఎవరు ఒకరు అలారం చైన్ లాగారు. రైలు హేతంపురం స్టేషన్ సమీపంలో ఆగిపోయింది. బయట ఏం ఉందో తెలియదు, ఎదురుగా ఏమొస్తుందో అర్థం చేసుకోలేదు. ప్రాణాలతో బయటపడాలన్న ఆతృత ఒక్కటే వారిని పరుగులు తీయించింది. రైలు ఆగగానే ప్రయాణికులు కిటికీల నుంచి, తలుపుల నుంచి బయటకు దూకారు. ప్రాణాలు కాపాడుకోవాలని పరుగులు తీశారు. రైలు పట్టాల పక్కనే ఉన్న మరో ట్రాక్పై పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ అత్యంత వేగంతో దూసుకొస్తుంది. ఎదురుగా వస్తున్న రైలును గమనించే లోపే ప్రమాదం జరిగిపోయింది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులను బలంగా ఢీకొట్టింది. ఆఫ్రిన్ అనే మహిళ తన 4 ఏళ్ల కుమారుడు అసద్ ఖాన్తో కలిసి అక్కడికక్కడే మరణించింది. శకుంతల, వీర్మాదేవి అనే వృద్ధురాళ్లు కూడా అదే ట్రాక్పై ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రక్షణ దళాలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదం వెనుక ఉన్న అసలు కారణాల కోసం విచారణ మొదలైంది. అసలు ఆ ఫోన్ పేలుడు పుకారు ఎవరు పుట్టించారు, ఆ భయాందోళన ఎందుకు సృష్టించారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రైల్వే అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పుకారు సృష్టించిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. నిజానికి ఆ రైలులో ఎటువంటి అగ్ని ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. పుకార్లను నమ్మి ప్రయాణికులు అనాలోచితంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక్క క్షణం ఆగి ఉంటే, వాస్తవం ఏంటో గమనించి ఉంటే ఆ ప్రాణాలు దక్కేవి. అపోహల వల్ల జీవితాలు ముగిసిపోవడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ప్రయాణికులు ఎప్పుడు కూడా రైల్లో ఏదైనా సమస్య వస్తే కంగారు పడకుండా రైల్వే సిబ్బంది సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. చిన్న చిన్న విషయాలు ఎంతో మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తు ముగిశాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హేతంపూర్ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క తప్పుడు వార్తకు 4 నిండు ప్రాణాలు బలైపోయాయి. కుటుంబ సభ్యుల రోదనలు ఆ ప్రాంతాన్ని విషాదంలోకి నెట్టేశాయి.